రష్యా నుండి చమురు కొనుగోలు ఆపడానికి భారత్పై భారీ ఒత్తిడిని అమెరికా కొనసాగిస్తుంది. భారతదేశం రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారతదేశంపై సుంకాల మీద సుంకాలు విధిస్తుంది. మొదట 25%, తర్వాత 50%, ఇప్పుడు ఫార్మాసిటికల్ వంటి వాటిపై 100% సుంకాలు విధించడానికి సిద్ధమయ్యింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నట్లు పేర్కొంది. అమెరికా ఎన్ని షరతులు పెట్టినా భారత్ మాత్రం తగ్గడం లేదు. దేనికి భారత్ అంగీకరించడం లేదు. చైనా తర్వాత ప్రపంచంలోనే రష్యా నుండి అధిక చమురు కొనుగోలు చేసే దేశం భారతదేశం. అయితే ఇప్పుడు ట్రంప్ నాటో దేశాలకు ఒక లేఖ రాశాడు. చైనా రష్యా నుండి చమురు కొనుగోలు ఆపనంత వరకు చైనాపై ఆంక్షలు విధించి 50 లేదా 100% సుంకాలు విధించాలని అన్నాడు. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుడు. అదేవిధంగా అనేక దేశాలకు చమురు ఎగుమతి చేస్తుంది. రష్యా చమురు ఎగుమతిపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద కలకలం రేపింది. అయితే ఇప్పుడు రష్యా ఏం చెప్తుంది? తాత్కాలికంగా చమురు ఎగుమతులను అయితే ఆపివేస్తున్నాం అన్నట్లు ప్రకటించింది. అదేవిధంగా డీజిల్ ఎగుమతులు సంవత్సరం వరకు నిలిపివేస్తున్నాం. పెట్రోల్ ఎగుమతులపై నిషేధం డిసెంబర్ వరకు పొడిగించినట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వ్యాఖ్యానించారు. రష్యా ఈ ఎగుమతులను ఎందుకు ఇప్పుడు ఆపివేసిందంటే ఈ ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యా రిఫైనరీ భారీగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంధనం సరఫరా అంతరాయం ఏర్పడింది. అందుకే రష్యా చమురు ఎగుమతిపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలు లక్ష్యంగా చేసుకుని భారీ నష్టం కూడా జరిగింది. రష్యా ఉప ప్రధానమంత్రి ఈ విషయం మాట్లాడాడు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోలియం ఉత్పత్తుల కొరత కొద్దిగా ఏర్పడింది. కానీ ఈ కొరతను మేము పూరించగలము మరియు ఈ సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని, ఈ నిషేధం భారత్పై ఎలాంటి ప్రభావం చూపదని రష్యా నుండి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద కస్టమర్ భారత్ అని ఇప్పటికే తెలిపింది.